ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని స్వాతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్ కోరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ ఆలోచించి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎన్నికలలో పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు డబ్బుల పంపిణీ కొనసాగుతుంది. వాటిని పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించే నాయకుడినైనా తనకు ఓటు వేయాలని కోరారు. ఈరోజు ప్రెస్ మీట్కి చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు రాథోడ్ రవీందర్ నాయక్. నేను ఓయూజేఏసీ వ్యవస్థాపక సభ్యుని, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఫౌండర్ మెంబర్ని. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి తెలంగాణ సాధించే వరకు కూడా పోరాటంలో ఉండి సాధించాము. నేను కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 50 నా పేరు రాథోడ్ రవీందర్ నాయక్ ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నేను ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు బరిలో ఉండాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం, ఇవాళ టీచర్లు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కూడా వచ్చింది. వాళ్ళు టీచర్లనే వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకొని ఎన్నికల్లో బరిలో దింపుతున్నారు. కానీ మొన్నటికే ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో, రాష్ట్ర పార్టీలు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఎలక్షన్లో పూర్తిగా ధనస్వామ్యమై ఇవాళ కార్పొరేట్, ఇవాళ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ మాఫియాలు ఇవాళ రాజకీయాన్ని శాసిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.